హలో ఎవ్రీవన్, ఈరోజు బేబీకార్న్ మంచూరియా ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా హాట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా బాయిల్ అయ్యాక బేబీకార్న్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యాక వీటిని ఇందులో నుంచి పక్కకు తీసుకోవాలి. లైట్గా బాయిల్ అయ్యేలాగా తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బేబీకార్న్ మొత్తానికి ఇదంతా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఆ పిండి అంతా బేబీకార్న్కి పట్టేలాగా కలుపుకొని పక్కకు తీసుకున్నాక ఇందులోకి ఈ పిండి ఉంటుంది కదండి, దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోవాలండి, మరి ఎక్కువ లూజ్ కలుపుకోవద్దు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఈ బేబీకార్న్ని ఇందులో డిప్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లోకి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం బియ్యం పిండి వేసాం కాబట్టి అంత ఎక్కువగా ఆయిల్ ఏం పీల్చదండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను కదా, కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల బేబీకార్న్ పచ్చిదనం అనేది పోతుందండి, టేస్ట్ బాగా వస్తుంది. అన్నిటినీ ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఎక్కువ అవసరం లేదండి, 2-3 టేబుల్ స్పూన్లు వేసి సరిపోతుంది. అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకున్నాక ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ 1 నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలానే ఉంచుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. అంతేనండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.